బీఆర్ఎస్ నేత కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది. వాస్తవానికి నిన్న కేటీఆర్ హరీష్ రావుల నేతృత్వంలో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి ఢిల్లీకి వెళ్తున్నారు అన్నప్పుడే అర్థమైపోయింది ఇవాళ బహుశా బెయిల్ వస్తుంది అని. దీనికి కారణం ఏంటంటే మనీష్ సిసోడియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచి కవితకు బెయిల్ ఇక ఫార్మాలిటీయే అన్న భావన కలుగుతోంది. ఇప్పుడు కవితకు బెయిల్ రావడంతో బహుశా అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ రావడము కూడా ఇక నెక్స్ట్ ప్రక్రియగా ఉండే అవకాశం ఉంది. ఎందుకు మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన గ్రౌండ్స్ క్లియర్గా కవితకు కూడా వర్తిస్తాయని నేను ఆ రోజు కూడా మాట్లాడాను. అయితే కేసుకు వేరియేషన్ ఉంటుంది, కోర్టులు ఎలా రిసీవ్ చేసుకుంటాయో చెప్పలేము. కానీ మనీష్ సిసోడియా కేసులో ఏ గ్రౌండ్ పైన అయితే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందో ఇప్పుడు కూడా కవితకు కూడా అదే గ్రౌండ్స్పై బెయిల్ ఇచ్చారు. సో అందులో బెయిల్ ఇవ్వడానికి అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పటికే చాలా కాలంగా జైల్లో ఉన్నారు. అంటే ఒక నిందితురాలు విచారణ ఖైదీగా ఎంతకాలం జైల్లో ఉండాలి. ఇప్పుడు మీకు మనీష్ సిసోడియా అయితే దాదాపు 18 నెలలు జైల్లో ఉన్నాడు. కవిత కూడా ఈడీ కేసులో 5 నెలల నుంచి జైల్లో ఉన్నారు. ఈడీ కేసులో జైల్లో ఉండగానే సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసింది. అక్కడే అందరికీ అనుమానం వచ్చింది, ఈడీ కేసులో బెయిల్ వస్తుందేమో అన్న అనుమానంతోనే సిబిఐ అరెస్ట్ చేసిందని. సిబిఐ కేసులో కూడా ఏకకాలంలో 4 నెలల పాటు కవిత జైల్లోనే ఉన్నారు. సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒకటి, ఇన్వెస్టిగేషన్ పూర్తయింది, ఛార్జ్షీట్ పూర్తయింది, ప్రాసిక్యూషన్ ట్రయల్ విచారణ పూర్తయింది. ఇంత సమీప భవిష్యత్తులో ఈ కేసు పూర్తయ్యే అవకాశమే లేదు. అంటే కేసు విచారణ కంప్లీట్ అయి తీర్పు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే 493 విట్నెసెస్ను విచారించాలి. 50,000కు పైగా పేజీలతో కూడిన డాక్యుమెంటేషన్ను స్టడీ చేయాలి సంబంధించిన వారంతా. సో ఇవన్నీ అయ్యి వాద ప్రతివాదాలు జరిగి కోర్టులు తీర్పులు చెప్పే వరకు ఇంకా చాలా కాలం పడుతుంది. మరి అప్పటి వరకు జైల్లోనే ఉంచవచ్చా అనే ప్రశ్న ముందుకొచ్చింది. మన గతంలో కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అని. అయితే కవితపై ఉన్నది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, పిఎంఎల్ఏ చట్టం కింద సీరియస్ నేరం కనుక సాధారణంగా పిఎంఎల్ఏ చట్టాల్లో బెయిల్ రావడం అంత సులభం కాదు. సెక్షన్ 45 పిఎంఎల్ఏ ప్రకారము బెయిల్ రావాలి అంటే ముందు బెయిల్ను అపోజ్ చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అవకాశం ఇవ్వాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ను అపోజ్ చేయకూడదు. ఫస్ట్ బెయిల్ రావాలంటే ఒకవేళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ను అపోజ్ చేస్తే కోర్టు బెయిల్ ఇవ్వాలి అంటే న్యాయమూర్తి నమ్మాలి ఈ నిందితురాలు అక్యూజ్డ్ నేరము చేసి ఉండకపోవచ్చు అన్నదానికి రీజనబుల్ గ్రౌండ్స్ ఉండాలి. అంటే ద కోర్ట్ హస్ టు బిలీవ్ దట్ దెర్ ఆర్ రీజనబుల్ గ్రౌండ్స్ ఫర్ ద అక్యూజ్ నాట్ బీయింగ్ గిల్టీ. అంటే ఈ నిందారోపణకు గురైన వ్యక్తి నేరము చేసి ఉండకపోవచ్చు అని కోర్టుకు కనిపించాలి అక్కడున్న మెటీరియల్ చూస్తే. అలా కోర్టు కన్విన్స్ అయితేనే బెయిల్ ఇవ్వాలి, లేకపోతే బెయిల్ ఇవ్వకూడదు. సో అందువల్ల సాధారణంగా ఏ జడ్జి కూడా రిస్క్ తీసుకోవటానికి ముందుకు రాడు. రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయి, ఈ పర్సన్ గిల్టీ కాదు అని నమ్మటానికి అంత సులభంగా జడ్జిలు ఎందుకు కంక్లూషన్కి వస్తారు? అందుకే బెయిల్ అనేది పిఎంఎల్ఏలో ఇబ్బందిగా మారుతుంది. సో అందువల్ల సుప్రీంకోర్టు మనీష్ సిసోడియా కేసులో చెప్పింది బెయిల్ కఠినం కావచ్చు పిఎంఎల్ఏ, కానీ రైట్ టు స్పీడీ జస్టిస్ అంటే సత్వర న్యాయం అనేది పౌరునికున్న హక్కు కదా. మీరు నెలల తరబడి విచారణ పేరిట నిందితుడిని జైల్లో ఎలా పెడతారు? సో నిందితుడిని జైల్లో ఉంచడం రిమాండ్, జ్యుడిషియల్ రిమాండ్ కెనాట్ బి ఎ పనిష్మెంట్. విచారణ సమయంలో నిందితుడిని కానీ నిందితురాల్ని కానీ జైల్లో పెట్టడం అనేది విచారణ ప్రక్రియ కొరకే తప్ప అది శిక్ష కాదు. జ్యుడిషియల్ రిమాండ్ కెనాట్ బి పనిష్మెంట్.
అందువల్ల అందులో కవిత కేసులో కూడా మనీష్ సిసోడియా కేసులో చెప్పినట్టే కోర్టు చెప్పింది. మా కవిత మాజీ పార్లమెంట్ సభ్యురాలు, అలాగే ప్రస్తుత ఎమ్మెల్సీ, ఆమె దేశం విడిచిపోయే అవకాశము లేదు. సాక్షుల్ని సాక్ష్యాధారాలని ప్రభావితం చేసే పరిస్థితులు లేదు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ పూర్తయింది. మళ్ళీ నేరం జరిపే అవకాశం లేదు. అందువల్ల ఆమెకు బెయిల్ రావడం అనేది సహజంగా రైట్ టు స్పీడీ జస్టిస్లో భాగంగా ఆమెకు బెయిల్ వస్తుంది అని మనీష్ సిసోడియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చదివితే అర్థమైంది. ఇక కవిత బెయిల్ కోసం వాడిన మరో వాదన ఏంటంటే ఉమెన్ సెక్షన్ 45(1)కు సంబంధించిన ప్రొవిజన్లో క్లియర్గా ఒక మాట ఉంది. సో ఒక 16 ఏళ్ళ లోపు పిల్లలైతే, అలాగే భౌతికపరమైన మానసికపరమైన అనారోగ్యం, ఫిజికల్ ఆర్ మెంటల్ ఇల్నెస్, సిక్ అయి ఉంటే, ఉమెన్ అయి ఉంటే వారికి ప్రత్యేకంగా బెయిల్ విషయంలో కొంత వెసులుబాటు చూపాలి అని ఉంది. అది జడ్జి యొక్క డిస్క్రిషన్. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ అడిగినప్పుడు ఆ హైకోర్టు సింగిల్ జడ్జి ఏమన్నారంటే ఉమెన్ ఆఫ్ హై స్టేటస్కు ఈ సెక్షన్ 45(1)లోని ప్రొవిజో వర్తించాల్సిన అవసరం లేదు, వాళ్ళు వల్నరబుల్ కాదు కదా జైల్లో ఉంటే అని కంక్లూజన్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఈ కంక్లూజన్ కొట్టివేసింది. అందువల్ల న్యాయమూర్తులు తమ విచక్షణ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉపయోగించాలి. ఒక ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, అలాంటి మహిళలకు, సఫిస్టికేటెడ్ మహిళలకు, ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలకు 45(1) ప్రొవిజో వర్తించదు అని ఎలా చెప్తారు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల ఒకటి ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ప్రాసిక్యూషన్ ట్రయల్ అయిపోయింది, ఛార్జ్షీట్ దాఖలైంది, విచారణ అంత త్వరగా పూర్తయ్యే పరిస్థితి లేదు. ఇది ఒక గ్రౌండ్ కవితకు బెయిల్ రావడానికి. రెండవది సెక్షన్ 45(1) ప్రొవిజో ప్రకారం ఉమెన్కు ప్రత్యేక వెసులుబాటు కూడా ఉంటుంది బెయిల్ రావడంలో కనుక అది రెండవ కారణంగా సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ బెయిల్ తర్వాత పాలిటిక్స్ ఎలాగో ఉంటాయి. కొన్ని రోజుల క్రితమే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు, కవితకు బెయిల్ రావడం ఖాయము, కేసీఆర్ గవర్నర్ అవుతాడు, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతాడు, హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారు, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ జోస్యంలో మొదటిది కవితకు బెయిల్ అయిపోయింది. సో కవితకు బెయిల్ రావడం అనేది రాజకీయ పరిణామాలతో లింక్ అయిన అంశంగా మారిపోయింది. వాస్తవంగా కవిత అరెస్టే బీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకో పరీక్షగా మారింది. బండి సంజయ్ తొలగింపుతో పాటు కవితను అరెస్ట్ చేయకపోవడం బీజేపీకి, బీఆర్ఎస్కు కుచ్ హై అన్న భావన ప్రజల్లోకి వెళ్ళి అది బీఆర్ఎస్కు నష్టమైంది, బీజేపీకి నష్టమైంది, కాంగ్రెస్కి లాభమైంది. సో అందువల్ల మార్చిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ చర్చ అంతా మనం జరగడం చూసాం. సో అందువల్ల ఇప్పుడు కవితకు అరెస్ట్ ఏ రకంగానైతే బీఆర్ఎస్ బీజేపీల బంధాన్ని నిర్వచించడానికి కాంగ్రెస్ ఉపయోగించుకుందో, ఇప్పుడు కవితకు బెయిల్ కూడా బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది అనే అంశంగా దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానిస్తుంది. బీజేపీ మాకేం సంబంధం, సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కదా, మేం కాదు కదా సుప్రీంకోర్టు మేము ప్రభావితం చేస్తామా అని బీజేపీ ఆర్గ్యుమెంట్ చెప్తారు. బీఆర్ఎస్ ఏమో న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, సత్యం గెలిచింది అని వాళ్ళు చెప్తారు. సో అందువల్ల ఇది రాజకీయపరమైన వాద ప్రతివాదాలకు, రాజకీయ దుమ్ము మరింత రేగటానికి కారణమైతే అవుతుంది.